నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. సర్వమత సామరస్యానికి ప్రతీకగా భారతదేశం నిలుస్తోందన్న ప్రధానమంత్రి. ప్రజా జీవన విధానంలో మార్పే ధ్యేయంగా P20 సదస్సు. దేశం కోసం సిక్కు గురువులు చేసిన త్యాగాలు మరువలేమన్న అమిత్ షా. ఢిల్లీలో సిక్కు గురుద్వార్ ప్రబంధక్ కమిటీ సమావేశంలో ప్రసంగించిన హోంమంత్రి. నెల్లూరులో సింహపురి సేంద్రియ మేళా ప్రారంభం. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కులమతాలకు అతీతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలన్న వెంకయ్యనాయుడు. కాసర్నేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి. ఎయిమ్స్లో డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠి ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ. స్వచ్ఛ భారత్ను సాకారం చేస్తామని ప్రతిజ్ఞ. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా సెలవులు. అక్టోబర్ 25 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రతిష్టాత్మక G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు P20ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. కొత్త ఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం పార్లమెంటులు అనే ఇతివృత్తంతో జరుగుతోంది. గత నెలలో ఢిల్లీలో జరిగిన G20 సదస్సు సందర్భంగా చేసిన తీర్మానానికి అనుగుణంగా ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమానికి G20 సభ్యులతో సహా ఆహ్వానిత దేశాల పార్లమెంటు స్పీకర్లు హాజరయ్యారు. P20 సదస్సులో ప్రధానంగా 4 విషయాలపై దృష్టి సారించనున్నారు. పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు, మహిళల నేతృత్వంలో అభివృద్ధి, SDGలను వేగవంతం చేయడం, సుస్థిర ఇంధన మార్పు అనే అంశాలపై చర్చించనున్నారు. 2 రోజుల పాటు జరగనున్న P20 సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ సంఘర్షణలు, ఘర్షణలతో కూడిన ప్రపంచం ఎవరికీ ప్రయోజనం కలిగించదని, ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేందుకు అందరూ కలిసి కదలాల్సిన సమయం ఇదేనని అన్నారు. భారత్ చాలా ఏళ్లుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని, దాదాపు 20 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచంలోని పార్లమెంట్లు ఎలా కలిసి పనిచేయాలో ఆలోచించాలని ప్రధాని సూచించారు. इन संकटों से भरी दुनिया किसी के भी हित में नहीं है. मानवता के सामने जो बड़ी चुनौतियां हैं उनका समाधान एक बटी हुई दुनिया नहीं दे सकती. यह शांति और भाईचारे का समय है, साथ मिलकर चलने का समय है, साथ आगे बढ़ने का समय है. यह सबके विकास और कल्याण का समय है. हमें वैश्विक विश्वास के संकट को दूर करना होगा और मानव केंद्रित सोच पर आगे बढ़ना होगा. हमें विश्व को वन अर्थ, वन फैमिली, वन फ्यूचर की भावना से देखना होगा. दुनिया से जुड़े फैसले लेने में भागीदारी जितनी अधिक होगी उतना ही बड़ा इंपैक्ट होगा. इसी भाव के साथ भारत ने अफ्रीकन यूनियन को G20 का परमानेंट मेंबर बनाने का प्रस्ताव रखा. मुझे खुशी है कि सभी सदस्य देशों ने इसे स्वीकार किया. इस फोरम पर भी पैन अफ्रीका पार्लियामेंट की पार्टिसिपेशन को देखकर मुझे बहुत खुशी हो रही है. भारत ऐसी अनेकों आतंकी वारदातों से निपटते हुए आज यहां पहुंचा है. अब दुनिया को भी एहसास हो रहा है कि टेररिज्म दुनिया के लिए कितनी बड़ी चुनौती है. टेररिज्म चाहे कहीं भी होता हो, किसी भी कारण से होता हो, किसी भी रूप में होता हो, लेकिन वो मानवता के विरुद्ध होता है. ऐसे में टेररिज्म को लेकर हम सभी को लगातार सख्ती बरतनी ही होगी.
కొత్త ఢిల్లీలోని యశోభూమిలో ఈరోజు ప్రారంభమైన G20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశం P20లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ గత నెలలో ఢిల్లీలో జరిగిన G20 సదస్సు సందర్భంగా చేసిన తీర్మానానికి అనుగుణంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దార్శనిక నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశంలో G20 సదస్సులను నిబద్ధతతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న P20 సమావేశాల్లో ప్రజాస్వామ్య విలువలు, అంతర్జాతీయ సహకారం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ వ్యవస్థ జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మిషన్ లైఫ్ విజన్ గురించి గురువారం జరిగిన ప్రీ సమ్మిట్లో చర్చించినట్టు చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ఒక దేశానికి సంబంధించిన విషయం కాదని, అన్ని దేశాల బాధ్యత అని పలు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడిన విషయాన్ని ఆయన తెలిపారు. ఈ మిషన్కు G20 దేశాల నుంచి మద్దతు లభించిందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. अभिनंदन करता हूं। यह अत्यंत गौरव का विषय है कि भारत की अध्यक्षता में हाल में हुए G20 लीडर्स समिट में नई दिल्ली लीडर्स डिक्लेरेशन को सर्वसम्मति से स्वीकार किया गया। ये भारत के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रभावशाली नेतृत्व एवं वैश्विक दृष्टिकोण को दर्शाता है। ये वैश्विक चुनौतियों पर G20 देशों की एकजुटता और प्रतिबद्धता का भी प्रमाण है। एक्सेलेंसी, नौवां P20 सम्मेलन लोकतांत्रिक मूल्यों, अंतर्राष्ट्रीय सहयोग तथा वैश्विक महत्व के विषयों एवं समकालीन चुनौतियों के समाधान के साझा संसदीय प्रयासों के लिए हमारी प्रतिबद्धता को दर्शाता है। సర్వమత సామరస్యపు సందేశాన్ని సిక్కు మతంలోని గురువులు ప్రపంచానికి చాటి చెప్పారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 9 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు సోదర సోదరీమణుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. మానవత్వం కోసం, దేశం కోసం సిక్కు గురువులు చేసిన త్యాగాలకు ప్రపంచంలో ఎవరూ సాటి లేరని తెలిపారు. స్వాతంత్ర్యం నుండి దేశాన్ని రక్షించే వరకు సిక్కులు ఎన్నో త్యాగాలు చేశారని, సిక్కు గురువుల బోధనలు, త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని అమిత్ షా చెప్పారు. कर्म दोनों को समान रूप से लेकर धर्म के लिए जान देने की बारी आती है तो सच्चा सिख कभी वापिस मुड़कर नहीं देखता है, पीछे मुड़कर नहीं देखता है। गुरु तेग बहादुर जी का 400वां प्रकाश पर्व हो, नानक देव साहब का 550वां प्रकाश पर्व हो, गुरु गोविंद सिंह जी का 350वां प्रकाश पर्व हो, चाहे FCRA का अनुमति देना हो, CSR का अनुमति देना हो, चाहे लंगर पर से GST को हटाना हो, चाहे करतारपुर साहिब कॉरिडोर का सम्मान कर ड्राई पोर्ट का निश्चित समय में 15,000 यात्री जा पाए इस प्रकार की रचना करनी हो, सुल्तानपुर लोधी को हेरिटेज सिटी बनाना हो, ब्रिटेन के विश्वविद्यालय में नानक देव जी महाराज के नाम पर कोई पीठ खड़ी करनी हो, और चाहे पाकिस्तान में सिख यात्रियों को जाने के लिए सुविधा खड़ी करनी हो, सब चीजें దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC సదస్సు జరగనుంది. ఇది IOC 141వ సెషన్ కావడం గమనార్హం. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరగనున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. IOC సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుల కీలక సమావేశంగా పనిచేయనుంది. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి IOC సెషన్స్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. క్రీడా రంగంలో ఇటీవల కాలంలో భారత్ విశేషమైన ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కీలక ఉపన్యాసం చేయనున్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన డాక్టర్ కాసర్నేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదాశివరావు జీవిత విశేషాలపై రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాసర్నేని వైద్య, కళ, రాజకీయ రంగాలకు చేసిన సేవల్ని కొనియాడారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
కులమతాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఉండాలని, చట్టసభల్లో వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదని మాజీ ఉపరాష్ట్రపతి చెప్పారు. ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. అలాంటి మహనీయులను ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అనేది రుజువైంది. ఆ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఆ 4 C's లేకుండా ఇప్పుడు కొత్తగా 4 C's 4 వచ్చాయి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని రెచ్చగొట్టే రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలా? అవినీతికి అందలం వేసి అవతల వాళ్ళను వేధించి తాము సంపాదించి ముందుకు వెళదాం అనుకునే వాళ్ళకు మనం సెలవు చీటీ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికి కూడా మనం చేస్తాం. తప్పుడు పనులకు అవకాశం ఉండదు. అంటే బయట ఉండాల్సిన సరుకే కానీ లోపలికి పంపించాల్సిన సరుకు కాదని జనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగానే గుణవంతులను మనం ఎన్నుకుంటే మంచి పనులు వాళ్ళు చేస్తారు, మనకు మంచి జరుగుతుంది. పోటీ చేసే నేతల వ్యవహార శైలి, నడవడిక అన్నింటినీ బేరీజు వేసుకొని మనం ఓటు వేయాలి. మన భవిష్యత్తును, దేశ గతిని మార్చగలరు. దేశాభివృద్ధి, సమాజ హితం ఎంత ఆదర్శప్రాయులయ్యారో, ఎంత పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారో నేటి యువతరం గమనించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింహపురి సేంద్రియ మేళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరితో కలిసి మంత్రి ఆర్గానిక్ ప్రదర్శనలను తిలకించారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద అల్లూరి చంద్రశేఖర్ రాజుకు 3.5 లక్షల రూపాయల రాయితీతో కూడిన 10 లక్షల రూపాయల రుణ మంజూరు చెక్కును ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి అందజేశారు. రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఈరోజు రైతు సాధికార సంస్థని ప్రకృతి వ్యవసాయం కోసం ఏర్పాటు చేసి దాని ద్వారా ఈరోజు రైతాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రకృతి వ్యవసాయం పట్ల ఈరోజు కృషి చేస్తుందనేటువంటి ఆలోచనతో ప్రతిష్టాత్మకమైనటువంటి జైవిక అవార్డును కూడా ఈ మధ్య మేమందరం వెళ్ళి న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో అందుకోవడం జరిగింది. అనేక రంగాల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి సేవలకు గాను ఈరోజు అనేక రకాలైనటువంటి అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఈరోజు అందుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి లక్ష్యంతో రసాయనాలు అనేటువంటివి లేకుండా మేలైనటువంటి, మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం, రుచికరమైనటువంటి వస్తువులను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో ఈ సమాజ శ్రేయస్సే ఈరోజు ధ్యేయంగా ఈరోజు ముందుకు తీసుకురావడం. స్వచ్ఛ భారత్ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఎయిమ్స్ ఆవరణలో ఈరోజు స్వచ్ఛత ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది సిబ్బంది పాల్గొన్నారు. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతో పాటు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్లు ఈ సందర్భంగా విశదీకరించారు. సమిష్టి కృషితోనే స్వచ్ఛ భారత్ కళ సాకారమవుతుందన్నారు. పోస్టల్ వారోత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లాలో వారం రోజుల పాటు పోస్టల్ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అనంతపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ హరిబాబు తెలిపారు. పోస్టల్ వీక్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఫిలాటెలిక్ డే, మెయిల్స్ అండ్ పార్సెల్స్ డే, అంత్యోదయ దివస్ వంటి పలు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రజలు పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతపూర్ డిస్టిక్లో 5 ప్రదేశాల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా స్టేట్ గవర్నమెంట్ మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వివిధ గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్లో లభిస్తున్న సేవల గురించి వివరిస్తూ ప్రజలందరికీ పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు మరియు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖాతాలను తెరవడం జరిగింది. పిలాట్లీ డే సందర్భంగా స్కూల్లో పిల్లలకి దహీ అక్కర్ లెటర్ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. కొంతమంది స్కూల్ పిల్లలకి ఈ ఫిలాటలీ మీద అవగాహన సదస్సు కూడా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. 10 లక్షల రూపాయల యాక్సిడెంట్ పాలసీ అనేది తెరవడం జరిగింది. వివిధ కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సర్వీసెస్ని ప్రజలందరూ వినియోగించుకుంటారని ఈ సందర్భంగా మరొకసారి ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన దిశగా శ్రీకాకుళం జిల్లా అడుగులు వేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతా శిశు మరణాలు సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గత 6 నెలల్లో సంభవించిన మాతృ శిశు మరణాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సంబంధిత వైద్య అధికారులు సిబ్బందితో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రసవ సమయాల్లో కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వ వైద్యులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు. ఇమ్మన్నారు. సో ఇవన్నీ మేము చేస్తామండి. ఈ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఐడెంటిఫై అయ్యాయో ఇవన్నీ మేము రెక్టిఫై చేసుకుంటాము. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనే ఎక్కువగా గ్యాప్స్ ఐడెంటిఫై అవుతున్నాయి. ఈ ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళ విజిట్స్ వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయగలగాలి, వాళ్ళు మెడికల్ ఆఫీసర్కి తీసుకెళ్ళగలగాలి, మెడికల్ ఆఫీసర్తో రివ్యూ చూపించగలగాలి. ఇవన్నీ కూడా గ్యాప్స్గా ఐడెంటిఫై చేశాము. సో ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు మేము చర్యలు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రూపంలో రైతులకు ఎంతగానో దోహదపడతాయని కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీ రీజనల్ హెడ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. కోడుమూరులోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రంలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా రైతులకు డ్రోన్ కస్టమ్ హైరింగ్, మట్టి పరీక్షలు, సస్యరక్షణ సలహాలు, సేవలు వంటి ఎన్నో సేవలు అందుతాయన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులు, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, కొత్త వంగడాలు, ఆధునిక విధానాలు తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు భాస్కర్ రెడ్డి వివరించారు. మున్ముందు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా మరిన్ని సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. అంగళ్ళు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. సాగునీటి పరిశీలనకు వెళ్లిన సందర్భంగా అంగళ్ళు కూడలి వద్ద చోటు చేసుకున్న ఘటనలో తెలుగుదేశం పార్టీ అధినేతలతో పాటు పలువురు నేతలపై పోలీసులు ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతులకు వన్ స్టాప్ షాపులుగా పనిచేస్తున్నాయని కోరమండల్ సంస్థ రీజనల్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి అన్నారు. ఏలూరులో పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు రైతులకు భరోసా అందిస్తున్నాయన్నారు. ప్రతి చిన్న అంశానికి వివిధ ప్రదేశాలకు పరిగెత్తకుండా అన్నదాతలకు కావలసిన అన్ని అవసరాలు ఈ కేంద్రాల ద్వారా తీరుతున్నాయన్నారు. మందులు, డ్రోన్స్, స్ప్రేయింగ్ నమూనాల సేకరణ సౌకర్యాలతో పాటు బహుళ వ్యవసాయ పెట్టుబడులు దీని ద్వారా రైతులకు అందుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 12,000 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయగా మన రాష్ట్రంలోనే 4,500 కేంద్రాలు ఉన్నాయని, రైతులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో మరింత మెరుగైన ఉత్పత్తులకు కృషి చేయాలన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది. విభిన్న ప్రతిభావంతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, వారి ఎదుగుదలకు అడుగడుగునా చేతునిస్తోందని కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ హాల్లో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌష్టికాహార లోపం కారణంగానే అవయవ లోపం కలుగుతుందని, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని నారాయణ స్వామి అన్నారు. దీనికోసం సబ్కా సాథ్ సబ్కా వికాస్, బేటీ బచావో బేటీ పడావో పేరుతో స్త్రీలు, చిన్నారుల కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి కృషి చేస్తోందన్నారు. మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం అందించిన ట్రైసైకిళ్లు, బ్యాటరీ స్కూటర్లు, హీరింగ్ మిషన్లు, చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు, చేతికర్రలు, కళ్ళజోళ్లు, వీల్ చైర్లు వంటి సామాగ్రిని సహాయ మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా పాల్గొన్నారు. ఆ బీజేపీకి చేరడం, బీజేపీకి రావడం, బీజేపీని మేము స్వీకారం చేసుకుంటామంటే బీజేపీ పైన ఉన్న విశ్వాసం, పైన ఉన్న నమ్మకం. ఏ మహిళకు 33% ఇవ్వాలని 40 ఇయర్స్ ఇంకా ఏమి ఈ దేశంలో చర్చ అయ్యేది. దానికి ముగింపు ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడంతో ప్రతి మహిళ, ప్రతి సహోదరి రాజకీయంలో అంతేకాకుండా ఈవెన్ డెవలప్మెంట్లో పార్టిసిపేషన్కి అవకాశం ఇచ్చాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని కర్నూలు జిల్లా జనసేన అధ్యక్షులు చింతా సురేష్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాలపై దాడులు, దూషణలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటైందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 4 ఏళ్ల కాలంలో కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు పెంచి ప్రజలకు శిరోభారాన్ని పెంచిందని చింతా సురేష్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడితెప్పాయన్న జనసేన నాయకుడు తమ అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మాత్రమే నిర్మించామని చెప్తున్నారు. అది కూడా కేవలం కల్పితాలు, కట్టుకథలు. ఈరోజు మా కర్నూలులో చూస్తే సుమారు 20,000 ప్లాట్లు ఇచ్చినారు. ఇక్కడ ఒక్క చోటన్నా కనీసం బేస్మెంట్ లెవెల్కి ఈ జగనన్న కాలనీ నిర్మాణం అయిందా అని మేము అడుగుతున్నాం. పాదయాత్రలో మీకు ఏం ప్రశ్నించినారు? అయ్యా 3 రాజధానులు అంటున్నావు. ఆ రోజు అమరావతి రాజధాని ఒకటే చాలని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు 3 రాజధానులని 3 ముక్కలు ఆడాడుతున్నావు. రాష్ట్రాన్ని విభజించినాం. ఈరోజు మన రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తెచ్చామని చెప్పాడు. నిజమా కాదా? జాబ్ క్యాలెండర్ను మసి మూసేవడానికి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నావు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోనికి విలీనం చేసుకుంటూ, అలాగే కరెంటు ఛార్జీలు ఈ ప్రభుత్వంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ విషయం నీకు ఏమన్నా తెలుస్తున్నా? అలాగే బస్సు ఛార్జీలు సుమారు 8 సార్లు పెంచారు. కర్నూలుకి ఏం చేశామని జనసేన పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ అజయ్ పేరుతో యుద్ధభూమిలో ఉన్న భారతీయ పౌరులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చి వారి వారి గమ్యస్థానాలకు చేర్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపిన బీజేపీ నేత కోవిడ్ కష్టకాలంలోనూ విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను సైతం ఏర్పాటు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. ఆపరేషన్ అజయ్ విజయంపై దేశం యావత్తూ గర్విస్తోందన్నారు. सुरक्षित भारत वापस आ पाएंगे. ऑपरेशन अजय के तहत जब 212 भारतीय नागरिक सुरक्षित एक विशेष विमान से भारत की धरती पर लौटे तो ये पूरे भारत के लिए गौरवान्वित करने वाला पल था. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్లో భాగంగా 212 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్ ఇండియా తొలి ప్రత్యేక విమానం ఈ ఉదయం కొత్త ఢిల్లీకి చేరుకుంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత రాత్రి బయలుదేరిన ప్రత్యేక విమానంలో 212 మంది భారత్కు తిరిగి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న వారికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకురావడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. Our Prime Minister and of course everybody involved, the Minister Jaishankar, the team at the External Affairs Ministry, the flight crew of this Air India flight for making this possible, for bringing our children back home safely and soundly and back home to their loved ones. And this is certainly something that is a signature of our government, that we leave no Indian behind in harm's way. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను
పంపాలని ప్రధాని కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబరుకు ఈ నెల 27లోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని మండల స్థాయిలో పమిడిముక్కల మండలంలో ఈరోజు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల నుంచి సేకరించిన కళాశాల మట్టిని ఒకే కలశంలోకి చేర్చి కలశయాత్ర నిర్వహించారు. ఈ కలశాన్ని కొత్త ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారానికి చేర్చనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. భక్తిని మనం పెంపొందించుకోవటం, దేశభక్తిని మనలో నింపుకొని మనందరం మన భారతదేశ అభివృద్ధిలో మనందరం ఒకే భాగంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. మనకి 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకున్న ముగింపు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం నుండి ప్రతి డోర్ టు డోర్ అనేది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మట్టిని మనం స్వీకరించి ఢిల్లీ వరకు పంపించడం అందరం ఆనందించవలసిన విషయం. పౌడిముక్కల మండలంలో 26 పంచాయతీలు ఉన్నాయి. 26 పంచాయతీలు గాను మరి ఆ రోజు ఆగస్టు 15 నాడు మేమంతా పంచాయతీలో మరి ఆ రోజు ఆయన పెట్టిన ప్రోగ్రాంని దిగ్విజయంగా జరిపించి మరి ఆ రోజు ఆ 26 పంచాయతీల్లో మట్టి మరి హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చి మరి ఈరోజు ఏదైతే ఉందో మేరీ మట్టి మేరీ దేశ్ అనే ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంకి మా మండలం నుంచి ఆ ఢిల్లీ ప్రోగ్రాం పంపిస్తాకి మేమందరం సిద్ధపడ్డాం. 25 గ్రామాల్లో మట్టిని సేకరించి ఆ మట్టిని అంతా కూడా ఈ నెహ్రూ యువ కేంద్రంలో వాళ్ళకి అప్పగించడం జరుగుతుందండి. దీన్ని ఢిల్లీ తీసుకెళ్ళడానికి కూడా సభ్యుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దేశభక్తిని పెంపొందించవలసిందిగా కోరుకుంటున్నాను. నిజంగానే భారతదేశం మొత్తం నలుమూలల ప్రతి గ్రామంలో ఈ మట్టి అనేది సేకరించి దానికి మనం ఆగస్టు 15 తారీఖున మనకు మొదలుపెట్టి ఇక్కడ శిలాఫలకాల ద్వారా మనం దేశభక్తిని చాటుకుంటూ అలాగే ఈరోజు ఈ కలశయాత్ర ప్రారంభించి దీన్ని ఇక్కడి నుంచి మేము ఢిల్లీ తీసుకెళ్లే అవకాశం మాకు కల్పించినందుకు, మా పేర్లు సెలెక్ట్ చేసినందుకు నిజంగా మేము నరేంద్ర మోడీ గారికి మేము రుణపడి ఉంటాం. ఈ నెల 26వ తారీఖున మా మండలం నుంచి అంటే పౌడిముక్కల మండలం, పామాడు నియోజకవర్గం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, పౌడిముక్కల మండల పరిషత్ నుంచి ఒక వస్తువుని మేము రాంబాబు గారు, నేను, మా ఎంపీపీ గారు, మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. మేమిద్దరం 26వ తారీఖున బయలుదేరుతున్నామండి. మరి మోడీ గారు చేపట్టే ఈ మంచి కార్యక్రమాలను ప్రజలందరూ స్వాగతించాలని, మేరా దేశీయ మేరా మట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు ప్రజలందరూ కృతజ్ఞతలు. విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి శోభతో కళకళలాడుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. మా విజయవాడ దూరదర్శన్ కేంద్రం వార్తా విభాగాధిపతి డాక్టర్ కొండలరావు తెలిపారు. దుర్గగుడి ఆలయ ప్రాంగణం నుంచి ఈ విలువైన సమాచారాన్ని అందించారు. కనకదుర్గ ఆలయం కార్యనిర్వహణాధికారి రామారావు గారితో విజయవాడ దూరదర్శన్ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు గారు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం రేపటి వార్తలో ప్రసారమవుతుంది. ముఖ్యాంశాలను మరోసారి చూద్దాం. సర్వమత సామరస్యానికి ప్రతీకగా భారతదేశం నిలుస్తోందన్న ప్రధానమంత్రి. ప్రజా జీవన విధానంలో మార్పే ధ్యేయంగా P20 సదస్సు. దేశం కోసం సిక్కు గురువులు చేసిన త్యాగాలు మరువలేమన్న అమిత్ షా. ఢిల్లీలో సిక్కు గురుద్వార్ ప్రబంధక్ కమిటీ సమావేశంలో ప్రసంగించిన హోంమంత్రి. నెల్లూరులో సింహపురి సేంద్రియ మేళా ప్రారంభం. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
కులమతాలకు అతీతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలన్న వెంకయ్యనాయుడు. కాసర్నేని సదాశివరావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి. ఎయిమ్స్లో డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠి ఆధ్వర్యంలో స్వచ్ఛతా ర్యాలీ. స్వచ్ఛ భారత్ను సాకారం చేస్తామని ప్రతిజ్ఞ. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న దసరా సెలవులు. అక్టోబర్ 25 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.